ఫ్రెండ్స్, పంచభూత లింగాలుగా పిలువబడే పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం మరియు ఆకాశలింగంగా పిలువబడే పంచభూత క్షేత్ర ఆలయం యొక్క స్థల పురాణం మరియు అవి ఎక్కడున్నాయి, ఎలా చేరుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పంచభూతలింగ దేవాలయాల్లో 4 దేవాలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం. ఇప్పుడు మనం పంచభూత లింగాల్లో మొదటిదైన పృథ్వీలింగం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం స్థల పురాణంలోకి వస్తే, ఒకరోజు కైలాసంలో శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి సరదాగా వెనుక నుండి వచ్చి శివుడు 2 కళ్ళు మూస్తుంది. పరమేశ్వరుడు 2 కళ్ళు మూయడంతో విశ్వమంతా చీకటితో అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శివుడు తన యొక్క మూఢ నేత్రంతో విశ్వం గతులు తప్పకుండా కాపాడుతాడు. జరిగిన సంఘటనకి ప్రాయశ్చిత్తం కోసం పార్వతీదేవి ఒక చిన్నపిల్లలాగా భూమి మీద అడుగుపెట్టింది. ఒక ముని ఇంట్లో పెరుగుతుంది. మహర్షి మార్గనిర్దేశంతో పార్వతీదేవి కంచి చేరుకొని అక్కడ ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి పూజించడం మొదలుపెడుతుంది. ఎన్నో పరీక్షల తర్వాత తన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తనని వివాహం చేసుకున్నాడని మన పురాణాలు చెప్పబడింది. ఇక్కడ మామిడి చెట్టు కింద స్వామివారు వెలిశారు. ఏకాంబేశ్వర అనగా ఒక వస్త్రం ధరించడం అని అంటారు. ఈ ఆలయంలో ఉన్న మామిడి చెట్టుకి సుమారు 3500 ఏళ్ల వయసు ఉంటుందని అంటారు. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడిన మామిడి పండును సేవిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కానీ ఇప్పుడు మాత్రం ఆ మామిడి చెట్టు కాండం మాత్రమే ఉంటుంది. అది దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు ఆ పురాతనమైన మామిడి చెట్టు స్థానంలో దేవస్థానం వారు మరో మామిడి చెట్టును నాటారు. ఇక్కడ 1000 స్తంభాల మండపం, 1008 శివలింగాలు ఉంటాయి ఈ ఆలయంలో. ఈ ఆలయం తమిళనాడులో కాంచీపురంలో ఉన్న ఏకాంబేశ్వర శివలింగమే పృథ్వీలింగం. భారతదేశంలో అతిపెద్ద ఆలయ గోపురం కలిగి ఉన్న ఆలయంలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇప్పుడు మనం ఈ ఆలయంకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. పంచభూత లింగాల్లో పృథ్వీలింగమైన ఈ ఆలయం కాంచీపురంలో ఉంది. కాంచీపురంకి మన తెలుగు రాష్ట్రాల నుండి వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుండి డైలీ ట్రైన్స్ మరియు బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం పంచభూత లింగాల్లో రెండవ లింగమైన జలలింగం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం స్థల పురాణంలోకి వెళ్తే, ఒకసారి శివుడు పార్వతీదేవి ఇద్దరు మాట్లాడుకుంటారు. అలా యజ్ఞం, భోగం అనే విషయాల మీద మాట్లాడుకుంటారు. ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటుంది పార్వతీదేవి. అప్పుడు శివుడు పార్వతీదేవితో నీవే స్వయంగా తెలుసుకో అని చెబుతాడు. అలా శివుడి ఆజ్ఞతో పార్వతీదేవి ఈ ఆలయం చేరుకొని కావేరీ నది తీరంలో తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అమ్మవారు కావేరీ జలాలని చేతులతో తీసుకోగానే ఆ జలాలు లింగ రూపంలోకి మారాయి. వెంటనే శివుడి శక్తి ఆ లింగంలోకి ఐక్యమైపోయింది. ఆ జలలింగ స్వరూపమే జంబుకేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందింది. ఆ జంబుకేశ్వర లింగం నుండి నిరంతరం నీరు స్రవిస్తుంది అని అంటారు. ఆలయ పూజారులు ఈ శివలింగంకి ఒక వస్త్రం కప్పుతారు. తర్వాత ఆ వస్త్రాన్ని పిండి మనకి చూపిస్తారు. ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరిగా పూజలు అందుకుంటుంది. ఇక్కడ స్వామివారు మరియు అమ్మవారి ఆలయాలు ఎదురెదురుగా ఉంటాయి. స్వామివారు ఉపదేశం ఇస్తున్నట్టుగా, అమ్మవారు ఉపదేశం వింటున్నట్టుగా ఉంటారు. అలా అమ్మవారికి శివజ్ఞానాన్ని ఉపదేశించాడు అని చెబుతారు. ఈ ఆలయం తమిళనాడులో తిరుచిరాపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగంలో ఉంది. శ్రీరంగంకి మరియు తిరుచిరాపల్లికి మన తెలుగు రాష్ట్రాల నుండి వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయ చరిత్ర గురించి వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం పంచభూత లింగాల్లో మూడో లింగమైన తేజోలింగం, అగ్నిలింగం గురించి తెలుసుకుందాం. ఒకసారి పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణులని పరీక్షించడానికి ఒక పెద్ద అగ్నిస్తంభ రూపంగా రూపొంది ఆ లింగం యొక్క ఆది అంతం కనుక్కోమని చెప్తాడు. అలా బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఇద్దరు ఆది అంతం కనుక్కోలేకపోతారు. అప్పుడు బ్రహ్మదేవుడు నేను మొదలు కనుక్కున్నాను అని అబద్ధం చెప్తాడు. తన దివ్యదృష్టితో తెలుసుకున్న శివుడు బ్రహ్మదేవుణ్ణి శపిస్తాడు. తన తప్పు తెలుసుకొని బ్రహ్మదేవుడు పరమేశ్వరుణ్ణి అగ్నిలింగంగా భూలోకంలో కొలువై ఉండమని ప్రార్థించాడు. అలా పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచలంలో వెలిశాడు. అలా శివుడు ఇక్కడ ఒక అగ్నిలింగ రూపంగా కొలువై ఉన్నాడు మరియు ఆ పర్వతంలో అంతర్ధానం అయ్యాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శివుడు అర్ధనారీశ్వర రూపం అని చెబుతారు. అరుణాచలం ఆలయంలో మనం పంచభూత లింగాలైన మిగతావి ఏకాంబేశ్వర, జంబుకేశ్వర,
శ్రీకాళహస్తీశ్వర, చిదంబర ఆకాశలింగాల నమూనాలు ఇక్కడ చూడవచ్చు. అందుకే అన్ని చోట్లకి వెళ్ళలేని వారు ఒక అరుణాచలం దర్శిస్తే పంచభూత ఆలయాల్ని ఒకే చోట దర్శించుకున్నంత పుణ్యం అని అంటారు. అరుణాచలం గురించి ఆలోచిస్తేనే చాలు మోక్షం కలుగుతుంది అని అంటారు. అరుణాచలంని తమిళ్లో అన్నామలై మరియు తిరువన్నామలై అని పిలుస్తారు. అరుణాచలం ఆలయం తమిళనాడులో ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుండి తిరువన్నామలైకి వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుండి డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం పంచభూత లింగాల్లో 4వ లింగమైన వాయులింగం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం ఇక్కడ శివలింగానికి సాలెపురుగు, సర్పం మరియు ఏనుగు పూజించాయి. చివరికి మోక్షం పొందాయి అని అంటారు. ఆ పేరుతోనే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడు. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూరాంబ. శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగ క్షేత్రం 12వ శతాబ్ద కాలంలో రాజేంద్ర చోళుడు నిర్మించారు అని అంటారు. ఆలయ గర్భగుడిలో 2 దీపాల్లో ఒకటి ఎప్పుడు గాలికి కదులుతూనే ఉంటుంది. వాయులింగం అనడానికి ఇది ఒక నిదర్శనం అని అంటారు. మరో దీపం మాత్రం ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. మరో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఏ ఆలయంలో లేని విధంగా ఈ ఆలయంలో గ్రహణం వచ్చినప్పుడు ఏ ఆలయం అయినా మూసివేస్తారు. కానీ ఈ ఆలయం గ్రహణం రోజు కూడా ఓపెన్ చేసి ఉండే ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి. ఈ ఆలయంలో రాహుకేతు పూజలు జరుగుతుంటాయి. పరమేశ్వరుడు ఇక్కడ స్వయంగా ఆవిర్భవించాడు. పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుండి వీక్లీ డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం పంచభూత లింగాల్లో 5వ లింగమైన ఆకాశలింగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు అంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. పంచభూత లింగాల్లో 5వ లింగమైన ఆకాశలింగం స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ కొందరు మహర్షులు నివసించేవారు. ఆ మునులకి లభించిన తపోశక్తి వలన వారిలో అహంకారం మొదలవుతుంది. వారికి ఉన్న శక్తుల వలన దేవుళ్ళని కూడా తమ ఆధీనంలో ఉంచుకోవచ్చని అనుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న హరిహరులు వారికి ఒక గుణపాఠం చెప్పాలని అనుకున్నారు. అలా శివుడు, విష్ణుమూర్తి ఇద్దరు భూలోకానికి వచ్చారు. వారి రూపం ఎవరికీ తెలీదు. అలా ఆ మునులు ఆ బ్రహ్మచర్యల్ని అదుపు చేయడానికి అతని మీద సర్పాలు వదిలారు. కానీ శివుడు ఆ సర్పాలని ఆభరణాలుగా ధరించాడు. అన్ని ప్రయత్నాల్ని భంగపరచడంతో ఆ మునులు కోపంతో అపస్మర అనే ఒక మరుగుజ్జు రాక్షసుణ్ణి పంపించారు. అప్పుడు పరమేశ్వరుడు నిజరూపం ధరించి ఆ రాక్షసుణ్ణి పడగొట్టి తన మీద నాట్యం చేస్తాడు. అప్పుడు ఆ మునులకి తాము చేసిన తప్పు తెలుసుకుంటారు. అలా ఆ మునుల అహంకారం తగ్గిపోతుంది. వారు స్వామిని శరణు కోరారు. అలా స్వామి ఇక్కడ నటరాజ స్వామిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో ఉంది ఆకాశలింగం. ఈ ఆలయంలో పరమేశ్వరుడు నిడారంబరంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో మనకి శివలింగం కానీ ఎలాంటి శివలింగం కనిపించదు. ఇక్కడ స్వామివారు ఏ రూపం లేనివాడిలా ఉంటాడు అని అర్థం. మనం ఈ ఆలయం దర్శించుకున్నప్పుడు పూజారులు ఒక తెరని తీస్తారు. అక్కడ గోడ మాత్రమే కనిపిస్తుంది. భక్తులు దానినే శివస్వరూపంగా భావిస్తారు. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్రం అని నిదర్శనం. అదే చిదంబర రహస్యం. మరియు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇది ఒకటే. పంచభూత లింగాల్లో 5వ లింగమైన ఆకాశలింగం తమిళనాడులో చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయంలో ఉంది. చిదంబరంకి మన తెలుగు రాష్ట్రాల నుండి వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుండి డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పంచభూత లింగ ఆలయం పూర్తి చరిత్ర మరియు విశేషాలు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.